నమస్తే చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. పవన్ను వెంటాడుతున్న జగన్ భయం. ప్రతి రాజకీయ పరిణామం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే చేరుతోంది. ఈ మేరకు జనసేన శ్రేణులు సంతోషించాలి. తమిళనాడులో పార్టీ పెట్టిన 2 ఏళ్లలోపే విజయ్ సీఎం కాగలిగారు. అలా మన నాయకుడు కూడా ఎందుకు కాలేకపోయారు, ఎందుకు కాకూడదు అనే ప్రశ్న సహజంగానే జనసేన శ్రేణుల నుంచి వచ్చింది. ఎందుకంటే తమ అభిమాన నాయకుడిని సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆయన సినీ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. రాజకీయాల్లో అంతిమంగా ఎవరైనా కోరుకునేది అధికారమే. చేతిలో అధికారం ఉంటేనే అనుకున్న మార్పుల్ని చేసే అవకాశం ఉంటుంది. అధికారమే లేకపోతే ఆశయాలు మాటలకే పరిమితం అవుతాయి. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆశయం, చేతల్లో ఆచరణ ఉండదు. ఇదే ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి. ఎక్కడైనా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పని చేయకుండానే ఫలితం కోరుకుంటే ప్రయోజనం ఉండదు. తాజాగా తమిళనాడులో విజయం సాధించిన విజయ్తో పోల్చడంపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఊళ్ళో పెళ్లికి అంటూ తనను కూడా విజయ్లా రాజకీయం చేయాలని కోరుకునే వారిని కుక్కల పేరు చెప్పకుండానే వాటితో పోల్చడం గమనార్హం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. 2019లో సొంతంగా పోటీ చేసినప్పుడు ఎందుకు గెలిపించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు తాను నిలిచిన 2 చోట్ల కూడా ఓడించారని నిష్ఠూరమాడారు. తనకు అధికారం ఇవ్వని ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల కోసం తానేం చేశారో, ప్రజలు ఎందుకు ఆదరించలేదో ఆయన ఆత్మ పరిశోధన చేసుకోలేదు. 2019లో వ్యక్తిగతంగా తన ఓటమి, అలాగే జనసేన పరాజయంపై లోతుగా విశ్లేషణ చేసుకుని ఉంటే తప్పక జవాబు దొరికేది. ప్రతి ఎన్నికలోనూ వైఎస్ జగన్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి తప్ప తాను సొంతంగా ఎదిగేందుకు రాజకీయం చేస్తున్నారన్న నమ్మకాన్ని పవన్ కలిగించలేకపోయారు. ఇప్పటికీ ఆయనదే అదే ధోరణి. 2014లో జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. కూటమి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి కూటమి నుంచి విడిపోయి వామపక్షాలు బీఎస్పీతో కలిసి పొత్తు కుదుర్చుకున్నారు. అప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ప్రజలు గుర్తించారు. అందుకే 2 చోట్ల ఓడించారు. మరోవైపు 2019 ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తనకు అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తానో పాదయాత్రలో వివరించారు. జనం మనసు చూరగొన్నారు. ఎండనక వాననక వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లో ఉండడం వల్లే వారి ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. ఇంతకు మించి జగన్ విజయ రహస్యం ఏమీ లేదు. ప్రజలతో తన అనుబంధం ఏంటో పవన్ చెప్పాలి. ఏ రోజు ప్రజా సమస్యలపై పవన్ పోరాటం చేసిన దాఖలాలు లేవు. నిజానికి ఎవరికీ లేని సానుకూలత పవన్కు ఉంది. సామాజికంగా ఆయన కులం బలంగా ఉంది. నిజంగా పవన్ అధికారంలోకి రావాలని, ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలనే బలమైన సంకల్పంతో పవన్ రాజకీయం చేసి ఉంటే ప్రజాదరణ దక్కేది. తనపై ప్రజల విశ్వాసం కలిగించే ఏ పని చేయకుండానే తనను ఆదరించలేదనడం అన్యాయం. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన క్షణం నుంచి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలకు చూపే ప్రయత్నం చేశారు. ఇటు అధికార పక్షాన్ని, అటు ప్రతిపక్షాన్ని ఏకిపారేశారు. రాజకీయ పార్టీ పెట్టడానికి దారి తీసిన పరిస్థితుల్ని వివరించడంతో పాటు అధికారం ఇస్తే ఏం చేస్తానో వివరంగా చెప్పారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను హక్కున చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఏఐడిఎంకేను అధికారంలోకి తీసుకురావాలని విజయ్ భావించుంటే ఏపీలో తనకు పట్టిన గతే విజయ్కు కూడా పట్టదని పవన్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తే ఏపీ, తమిళనాడు దేశంలో ఎక్కడైనా ప్రజలు ఆదరిస్తారు. తమ కోసం నిజాయితీ, నిస్వార్థంగా పనిచేస్తే నాయకుల్ని పోగొట్టుకునేంత అమాయక స్థితిలో జనం లేరు. కాకపోతే నాయకులే నిజాయితీగా వ్యవహరించడం లేదు. తమిళనాడులో విజయ్తో తనను పోల్చొద్దని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ఏపీలో ఎప్పటికీ టీడీపీకి తోక పార్టీగానే ఉంటానని పవన్ స్పష్టం చేసినట్టుంది. తనను 2 చోట్ల ఓడించారని గుర్తు చేయడం ద్వారా ఎప్పటికీ ఒంటరిగా పోటీ చేయనని తేల్చి చెప్పినట్లయింది. దీని అంతటికీ కారణం వైఎస్ జగన్ అంటే పవన్కు విపరీతమైన భయం. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను గెలవలేననే గతానుభవాలు ఆయన్ను పీడకల్లా వెంటాడుతున్నాయి. అయితే పార్టీని మరీ అధ్వానంగా ఉంచుకుంటే చివరికి చంద్రబాబు కూడా పట్టించుకోరనే సంగతి తెలుసు. అందుకే ఉనికి చాటుకునేందుకు స్థానిక సంస్థల్లో సత్తా చాటుతామంటున్నారు. ఇందుకోసం కమిటీల పేరుతో సరికొత్తగా ఆయన మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.